ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యంతో విద్యార్థులకు ఆహారం పెడతామని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరుగుతుంది. అసలు ఆ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి రైస్ ఉంది, పిల్లలు ఏ రకంగా ఆహారం తింటున్నారనేది ఈ రోజున S4 మీడియా విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలోని మట్టా లాజరస్ ప్రాథమిక పాఠశాల రావడం జరిగింది. అసలు ఆ స్కూల్లో పిల్లలకి ఎలాంటి ఆహారం ఉంటుంది, నిజంగా సన్నబియ్యం ఇస్తున్నారా లేదా ఇది రాజకీయ ప్రకటనకి ఉపయోగిస్తున్నారంటే అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ మట్టా లాజరస్ హై స్కూల్ అయితే ఉన్నాం. రండి చూద్దాం పిల్లలు ఏ రకంగా భోజనం చేస్తున్నారు, అలా మాటలు అయితే విందాం. స్కూల్ ఏ స్కూల్ మీది? SMLMC ఎలిమెంటరీ స్కూల్. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది. రోజు మాకు రాగి జావ ఇస్తున్నారు, చిక్కీ కూడా ఇస్తున్నారు. సూపర్ గా ఉంటుంది భోజనం. వంకాయ కూర, వైట్ రైస్, స్వీట్ పొంగల్. సూపర్ ఉంది, బాగుంది. ఇంట్లో వండుకుంటే అన్నం లాగే ఉంది. బాగా వండుతున్నారు. అన్ని బాగుంటున్నాయి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వైట్ రైస్, చక్కగా అన్ని కూరగాయలు కలిపినటువంటిది కర్రీ, అలాగే స్వీట్ పొంగల్ పెట్టారు ఇవాళ శనివారం. ప్రతిరోజు కూడా నేను మట్టా లాజర్ స్కూల్ చిట్టినగర్లో 49వ డివిజన్లో ఉంది. ప్రతిరోజు కూడా నేను ఇక్కడికి వచ్చి పిల్లలు ఎట్లా ఉన్నారు, పరిశుభ్రంగా ఉన్నారా లేదా, పరిశుభ్రంగా వండుతున్నారా లేదా, భోజనం ఎట్లా ఉంటుంది అనేది టెస్ట్ చేస్తూ ఉంటాను. మీరు గమనించినట్టయితే వైట్ రైసు మన ఇళ్లల్లో వండుకునేలాగే ఉంది. అంటే సన్న బియ్యం అన్నమాట. ఇదివరకు రోజుల్లో ఒక రకంగా ఉండేది, అంటే ముక్కుపోయినటువంటి వాసన వచ్చి ముక్కుపోయినటువంటి రైస్ ఉండేది. ఇప్పుడు వైట్ రైస్ మీరు చూస్తున్నారు. నేను చెప్పేదే కాదు, మీరు సడన్గా వచ్చారు ఇవాళ, మీడియా మీరు సడన్గా వచ్చారు. మేము స్కూల్ విజిట్లో ఉన్నాం. మీరు గమనించినట్టయితే ఈరోజు వైట్ రైస్ ఎంత చక్కగా చూడండి. మేమైతే ఇదే రైస్ లాగే మా ఇంట్లో కూడా ఉంటుంది. ఇదే రైస్ మేము తింటున్నాం. ఎందుకంటే డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటారు. మా స్కూల్ స్ట్రెంత్ వచ్చి 118 మంది. 118 మంది అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంది. దీన్ని అప్గ్రేడ్ కూడా చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. మా స్కూల్లో పెయింట్ వర్క్ జరగాలి సార్ అని చెప్పన్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమంలో ఆనాడు ప్రభుత్వంలో ఇక్కడ బిల్డింగ్ పైన వెయ్యాలి, స్లాబ్ వేయాలి, అది ఆగిపోయింది ఫండ్స్ లేక. నాడు నేడు కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత నా సొంత నిధులతో వేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్స్, టేబుల్స్, ఇట్లా మేము కింద కూర్చొని తింటున్నాం. ఆయన ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు మేము చెప్పాం, ఇలా కింద కూర్చొని పిల్లలందరూ కూడా భోజనం చేస్తున్నారు సార్ అని. అంటే ఆయన టేబుల్స్ పంపిస్తానని చెప్పని అన్నారు. అంటే డైనింగ్ టేబుల్స్ లాగా పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. వన్ టౌన్లో చాలామంది మీరు గవర్నమెంట్ స్కూల్ కబేలా స్కూల్ ఒకటి ఉంది, దాంట్లో కంప్యూటర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు. అలాగే నిత్య అన్నదాన పథకం అని చెప్పేసి ఒక కాలేజీలో ఏర్పాటు చేశారు కబేలా దగ్గర. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్లో మీరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఫుడ్డు ఇదివరకంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని చెప్పి ఇక్కడ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నెలకోసారి పేరెంట్స్ మీట్ కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా టేస్ట్ చూపించిన తర్వాత మేము రిపోర్ట్ రాసి కమిషనర్ గారికి పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చూడండి, చాలా చక్కగా నేను టేస్ట్ చూస్తున్నాను, చాలా చక్కగా ఉంది. ఈరోజు వండినటువంటి అన్ని కూరగాయలు కలిపి ఒక కూర వండారు, చాలా చక్కగా ఉంది. అంటే ఇక్కడ వంట వండేవాళ్ళు కూడా చాలా సీనియర్స్. వాళ్ళు పిల్లలకి ఏ రకంగా అయితే వాళ్ళ ఇంట్లో వండుకుంటారో మా పిల్లలే అని చెప్పేసి, కుటుంబ సభ్యులు అని చెప్పేసి వాళ్ళు కూడా భావించి ఈ కూరలు మంచి మంచి కూరలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను కార్పొరేటర్గా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కొల్లాడి ధనలక్ష్మి అండి. గత 17 సంవత్సరాలుగా నేను మట్టా లాజరస్ స్కూల్లోనే చేస్తున్నాను. ఇంకా అప్పుడు ఫుడ్ స్టోర్ రైస్ ఇచ్చేవారు, అయినా కర్రీస్ అవి బాగానే ఉండేదాన్ని సార్. ఏ రైస్ అయినా పిల్లలకు శుభ్రంగా కర్రీస్ ఇప్పటి వరకు 17 సంవత్సరాల నుంచి శుభ్రంగా చేసి పెడుతున్నాను వాళ్ళకి. పేరెంట్స్గా నాకు ఎప్పుడు ఏది రిమార్క్ రాలేదు. వాళ్ళ ద్వారా కూడా పిల్లల ద్వారా కూడా ఏ రోజు నాకు రిమార్క్ తేలేదు. పిల్లలు పేరెంట్స్ కూడా ఎప్పుడు మెచ్చుకొని తినేసి పేరెంట్స్ వచ్చినా కూడా నీ పిల్లలకు చేసినట్టే మా పిల్లలకి చేసి పెడుతున్నావమ్మా, నీ పిల్లలకి ఆ దేవుడే చూస్తాడు అనిసే మెచ్చుకొని ఇప్పటికీ కూడా వెళ్ళారు పేరెంట్స్. అలాగే చేస్తున్నాం సార్. నాకు రూపాయి మిగిలిన
మిగలకపోయినా పిల్లలు తింటే చాలు, నాకు అదే చాలు, అదే ఆస్తి అనుకుంటున్నాను నేను ఇప్పటికి కూడా. సన్న బియ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చాక రైసు బాగా సన్న రైస్ పెట్టారు సార్, పిల్లలు శుభ్రంగా తింటారని. ఆ రైస్తో తినలేకపోతున్నారు, కడుపు నొప్పి అది వస్తుందని సన్న బియ్యం రైస్ సప్లై చేశారు. అప్పటి నుంచి పిల్లలు ఇంకా డబుల్ తింటున్నారు అంతే. ఆ రైస్ టేస్ట్ మీద టేస్ట్ కూడా బాగుంది. మన ఇంట్లో రైస్ ఎలాగ ఉండిద్దో సేమ్ అదే మన ఇంట్లో రైసే మనం ఎలాగ వండుకుంటాము. పిల్లలు అలాగే క్యారేజీలు కూడా పిల్లలు 4-5 తెచ్చుకునే వాళ్ళు కూడా మానేశారు ఈ సన్న బియ్యం వచ్చేసరి దగ్గర. మేము ఒకసారి సోమవారం పప్పు ఆకుకూర వండుతాం సార్, చిక్కీ ఇస్తాము, రైస్ వైట్ రైస్, మంగళవారం పులిహోర టమాటా పచ్చడి, రాగి జావ, గుడ్లు ఉడకబెట్టిన గుడ్డు డైలీ ఉంటుంది, సాటర్డే తప్పితే డైలీ ఉంటుంది ఉడకబెట్టిన గుడ్డు. ఒకరోజు ఉడకబెట్టడం, ఒకరోజు ఆపడం గుడ్లు నూనెలో. అలాగే బుధవారం కూడా పప్పు ఆకుకూర అదే కూరగాయలతో వండుతాం సార్, కర్రీస్ను వైట్ రైస్, పప్పు చెక్క, గుడ్లు అవి వేయించిన గుడ్డు. అలాగే గురువారం కూడా బిర్యానీ, వెజ్ బిర్యానీ, కుర్మా చేస్తాం సార్, గుడ్లు ఉడకబెట్టినవి ఇస్తాం, రాగిజావ కూడా కాస్తాం ఆ రోజు. శుక్రవారం పప్పు ఆకుకూర సార్, సాటర్డే అదే వైట్ రైస్ మళ్ళీ గుడ్లు, సాటర్డే పొంగలు, కర్రీస్ కూరగాయలతో కూర, వైట్ రైస్, రాగిజావ ఇవి ఇస్తాం సార్. కానీ పిల్లలు డైలీ కూడా శుభ్రంగా తింటారు, సారాలు కూడా మెచ్చుకుంటారు, కర్రీస్ వేసుకుంటారు, రైస్ కూడా టేస్ట్ చూస్తారు ప్రతిరోజు డైలీ. వాళ్ళు టేస్ట్ చూసాకే పిల్లలకి పెట్టమంటారు సార్. ప్రతిదీ కూడా వాళ్ళు కూడా రోజు ఎలాగ వండుతున్నాను ఏంటి వంటగది దగ్గర కూడా చేస్తుంటారు, చెకింగ్ చేస్తుంటారు, ఎలాగ వండుతున్నానా ఏంటో ముందు వాళ్ళు టేస్ట్ చూస్తారు, బాగుందమ్మా అని చెప్తారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇలాగ ఉందమ్మా ఈరోజు కొంచెం ఏదో పెంచు అనేసి వాళ్ళు దీనిగా వాళ్ళు చెప్తారు. నేను కూడా అలాగే ఇది అవుతాను సార్, ఎప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా అవుతుంది సార్ దేవుడి దయ వల్ల. చాలా బాగా తింటున్నారు సార్, ఆ సన్న బియ్యం వచ్చాక పిల్లలు బాగా తింటున్నారు, తృప్తిగా తింటున్నారు. చక్కగా వండిన రైస్ కూడా చక్కగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా. రోజు ఇవాళ అన్నం బాగుంది, ఇక్కడ చిక్కీ డైలీ ఇస్తున్నారు, రాగి జావ చాలా బాగుంటుంది, అన్నం బాగుంటుంది. సన్న బియ్యంతో పెడుతున్నారు, రోజు ఇంట్లో తిన్న బియ్యం లాగా ఉంటుంది. ఇవాళ వంకాయ కూర, వైట్ రైస్, పొంగల్, రాగి జావ. అయితే ఇప్పుడు మీకు సన్న బియ్యం ఉందా లేదా అనేది చూపించాను. ఇదివరకు నేను అంటే 2014-19 కార్పొరేటర్గా చేశా, 20 నుంచి మళ్ళీ కార్పొరేటర్గా చేస్తాను, ఇది 2వ టర్మ్. ఇది నాకు తెలిసి స్కూల్స్ ప్రతి స్కూల్ నా డివిజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో నేను మెనూ టెస్ట్ చేస్తూ ఉండేవాడిని, పరీక్షిస్తూ ఉండేవాడిని. ఇక్కడ మీరు అంతకుముందు సన్నబియ్యం ఇచ్చేవాళ్ళు, సన్నబియ్యం అంటే ఒకటి స్కూల్లో ఉండి రాజకీయాలు మాట్లాడలేదు నేను, కానీ ఉన్నటువంటి వాస్తవం చెప్పదలుచుకున్నా. అంతకుముందు ముక్కు బియ్యం వచ్చేది, కందిపప్పు కూడా ఉడకని కందిపప్పు వచ్చేది, మంచి నూనె కూడా మంచిది వచ్చేది కాదు. అంటే రాజకీయ విమర్శలు అయితే కాదు. ఇది ఇవాళ ఇస్తున్నారా లేదా, సన్న బియ్యం ఇస్తానని చెప్పని అన్నారు. చూడండి చాలా చక్కగా సన్నగా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మేము ప్రతి వారం వచ్చి ఇక్కడ పిల్లలతో భోజనాలు చేస్తూ ఉంటాను నేను వాళ్ళతో కలిసి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళు బాగా చేస్తున్నారు లేదా, స్కూల్ బాగా మెయింటైన్ చేస్తున్నారు లేదా అని మాస్టర్లు మనం టెస్ట్ చేయడానికి ఇవన్నీ టెస్ట్ చేస్తూ ఉంటాను. నేను కూడా మధ్యాహ్నం భోజనం చేశాను ఈరోజు కూడా. ఇదివరకు అయితే మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రి వరకు కడుపులో నొప్పి వచ్చేది. అంటే పెద్దవాళ్ళకి అలాగుంటే చిన్నపిల్లలకి ఎలా ఉండేదండి ఒకసారి మీరు గమనించండి. ఇవాళ ఈ సన్నబియ్యం తింటుంటే వాళ్ళు ఇదివరకు అయితే వేసిన ఫస్ట్ టైం వేసిన మొట్టమొదట వేసిన కొంచెం అన్నంలోనే వదిలేసి వెళ్ళిపోయేవాడు పాపం, అంటే అర్ధాకలిగా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ 2 సార్లు వేయించుకొని తింటున్నారు. చాలా చక్కగా వంట విషయంలో కానివ్వండి, ఇట్లాగ బియ్యం సన్న బియ్యం విషయంలో కానివ్వండి, కోడిగుడ్లు విషయంలో కానివ్వండి, చిక్కీల విషయంలో కానివ్వండి, వేరుశనగ పప్పులు అంటారు కదా అవి కానివ్వండి, రాగి జావ కానివ్వండి, కోడిగుడ్ల విషయంలో ఇదివరకు అయితే నేను చూసేవాడిని. ఎందుకనంటే కోడిగుడ్లు పాడైపోయిన కోడిగుడ్లు వచ్చాయి, పాడైపోయిన కోడిగుడ్లు. అలాగే రాగి జావ ముక్కుబట్టిపోయి వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత నేను పార్టీలకి విషయం నేను మాట్లాడలేదు, గొప్పలుగా నేను చెప్పుకోవట్లే, కానీ మార్పు వచ్చినటువంటి విషయాన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురాగలుగుతున్నానని చెప్పి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే పిల్లలు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వ స్కూల్లో ఎందుకు చదువుతారంటే తల్లిదండ్రులు పేదవాళ్ళు అయితే చదువుతారు.
అంటే ఒక పూట వాళ్ళకి మంచి అన్నం దొరుకుతుందని తల్లిదండ్రులు భావించి పాచి పనికి వెళ్ళేవాళ్ళు, ఆటో డ్రైవర్ల పిల్లలు, ఇట్లాగా పనులకి వెళ్ళేవాళ్ళు వంటి పిల్లలు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు. అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే ఇప్పుడు ఇక్కడ బుక్స్ కానివ్వండి, స్కూల్ డ్రెస్ కానివ్వండి, స్కూల్ డ్రెస్ కూడా మార్చారు. మీరు గమనించినట్టయితే, మీరు గమనించారో లేదో, స్కూల్ డ్రెస్ కూడా యూనిఫామ్ మార్చారు. ఇప్పుడు కలర్ చేంజ్ చేశారు. అంతకుముందు వేరే ఉండేది, ఇప్పుడు వేరే ఉండేది. ఇక్కడ మట్టా లాజరస్ స్కూల్లో టోటల్గా ఉన్నటువంటి రెనోవేట్ చేయిస్తున్నాం బాగా, చాలా చక్కగా. ఎందుకంటే మా కాలం కూడా అయిపోవచ్చింది, ఇంకో 7 నెలలు మేము కార్పొరేటర్గా ఈ డివిజన్లో ఉంటాను. నేను వెళ్ళే టయానికి ఇది అప్గ్రేడ్ చేయాలి, ఆల్రెడీ కౌన్సిల్లో కూడా పెట్టడం జరిగింది. అప్గ్రేడ్కి ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ స్కూల్ రెనోవేట్ కూడా చేసి డివిజన్ ప్రజలకు అప్పచెప్పి వెళతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి బియ్యం కానివ్వండి, మంచి సరుకు అందజేస్తున్నటువంటి పిల్లలకి తినే పదార్థాలన్నీ కూడా మంచి అందజేస్తున్న గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు ఏడుకొండలు. మటాదర్స్ స్కూల్ యొక్క హెచ్ఎఫ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు పోయిన సంవత్సరం ఇంతకుముందుకి ఇప్పటికి ఇంతకుముందు లావు బియ్యం ఉండేది, భోజనం చాలా తక్కువ తినేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు అందరూ కూడా భోజనం సన్న బియ్యం ఉండటం వల్ల అందరూ కూడా భోజనం రెగ్యులర్గా తింటున్నారు. కర్రీ ఇక్కడైతే ఈ స్కూల్ నేను కొత్తగా వచ్చాను, ఇక్కడ కర్రీస్ కూడా బాగున్నాయి. అన్ని రకాలుగా భోజనం సన్న బియ్యం ఉండటం వల్ల పిల్లలందరూ కూడా భోజనం ఇంటి దగ్గర తీసుకొచ్చుకోకుండా ఇక్కడే అందరూ తింటున్నారు. కాబట్టి కోడిగుడ్డు కూడా, చిక్కీ, రాగి జావా అందరూ డైలీ పిల్లలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరూ ప్రభుత్వ పాఠశాలలో పెట్టే ఆహారం అయితే నాణ్యం విషయంలో ఎలాంటి రాజీ పెట్టలేదని చెప్పి కూడా ఏదైతే చెప్తున్నారో నారా లోకేష్ గారు, దానికి అనుగుణంగానే ఈ రోజున ప్రస్తుతం మనం ఇక్కడ మట్టా లాజరస్ ప్రాథమిక హై స్కూల్ అయితే ఉన్నాము. భోజనం అయితే మనం కూడా తినడం అయితే జరిగింది. ఈ రోజు మెనూ చూస్తే వైట్ రైస్, సన్న బియ్యంతో ఉన్నటువంటి వైట్ రైస్ ఉంది, దాంతోపాటుగా స్వీట్ పొంగల్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటుగా కూరగాయలు, వంకాయ, టమాటా కూరగాయలు ఉండడం జరిగింది. దానికి నేను భోజనం కూడా జరిగింది. భోజనం అయితే చాలా బాగుంది, రుచికరంగా అయితే కూర కూడా రుచికరంగా అయితే ఉంది. స్వీట్ పొంగల్ కూడా చాలా బాగుంది. స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 118 మంది పిల్లలు కూడా ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. గతంలో ఉండే వంటకాలు కొంచెం ఇచ్చేటువంటి ముడి సరుకులు కొంచెం లోపం ఉండటం వల్ల విద్యార్థులు కొంత తినేవాళ్ళు కాదు, కొంత కడుపు నొప్పితో బాధపడమని చెప్తున్నారు. కానీ ఈ రోజు నా పరిస్థితి తెలియదు. స్కూల్కి వచ్చే ప్రతి విద్యార్థి ఇక్కడే భోజనం చేస్తారని చెప్పి కూడా మనం కలుపు చూడటం జరిగింది. మేము తిన్న ఆహారం కూడా చాలా నాణ్యతగాను, ఆహారం అయితే రుచికరంగానే ఉంది. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా.